మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ద్వేషము అనేది చాలా గట్టిగా మనకు వినపడుతూ ఉంది. Death is loud. అలాగే మరణము అనేది కూడా చాలా వినపడుతూ ఉంది మనకి. Sin is loud. అలాగే పాపము అనేది కూడా ఎంతో ఎక్కువగా మనకు వినపడుతుంది. But love, కానీ ప్రేమ అనేది love is quiet. అది ఎంతో నెమ్మది కలిగింది, నిమ్మడమైనది. Life is quiet. అలాగే జీవము అనేది కూడా అది ఎంతో నిమ్మడమైనది. We just celebrated Easter weekend. మనం గడిచిన వారంలోనే పునరుత్థాన పండుగని మనం అందరం జరుపుకున్నాం కదా. And we've all listened to the stories of what Jesus had to go through. యేసు ప్రభు వారు ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో అవన్నీ మనం నేర్చుకున్నాం కదా. And the crowds yelled against him. అక్కడ ఉన్నటువంటి గుంపులు, ఆ ప్రజల సమూహం అంతా కూడా ప్రభు వారికి వ్యతిరేకంగా అరుస్తూ ఉన్నారు. And that day, hate was very loud. ఆ దినాన్ని మనం చూసినట్లయితే అక్కడ ద్వేషము అనేది ఎంతో గట్టిగా వినపడుతుంది మనకి. And they yelled, "Crucify him!" సిలువేయండి, సిలువేయండి అని ప్రభు మీద వారు గట్టిగా అరుస్తూ ఉన్నారు. Death was loud. అలాగే అక్కడ మరణము కూడా చాలా గట్టిగా వినపడుతుంది. But like a lamb being led to the slaughter, he didn't open his mouth. వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె ప్రభు అక్కడ మౌనముగా ఉండటం మనం చూస్తాము. Love was quiet. అక్కడ ప్రభు వారి యొక్క ప్రేమ ఎంత నిమ్మడంగా ఉన్నదో మనం చూస్తున్నాం. And on that morning, the stone was rolled away from the tomb. ఆ పునరుత్థాన దినం రోజున ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడినప్పుడు Life was quiet. అక్కడ ఉన్నటువంటి జీవముతో ప్రభు లేచినప్పుడు కూడా అక్కడ ఎంతో నిమ్మడమైన పరిస్థితి కనపడుతుంది. You know what the problem with quietness is? అక్కడ మౌనము అనే దాని యొక్క పరిస్థితిలో ఎలాంటి ప్రాబ్లం ఉందో మనం చూసినట్లయితే It is hard to hear the quiet things over the loud things. ఏదైనా ఒక పెద్ద గట్టి శబ్దం మనం వినపడుతూ ఉన్నప్పుడు చాలా మెల్లమైన స్వరాన్ని వినపడటం అది ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. And that's what hate and death want. అందుకనే అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అరుపులు, ఆ ద్వేషము, ఆ మరణం అవే గెలిచినట్లుగా కనపడుతుంది. They want to drown out love and life. అక్కడ ఉన్నటువంటి ప్రేమ అలాగే జీవము అనేది మౌనంగా పక్కన ఉన్నట్టు కనబడుతుంది. But in its own way, love and life is louder than hate and death. కానీ ప్రత్యేకమైన విధానంలో చూసినట్లయితే ప్రేమ అలాగే జీవము అనేటువంటివి వాటి విధానాలు అవి ఈ ద్వేషము మరణము కన్నా వినపడుతూనే ఉన్నది. Because love and life overcomes hate and death. ప్రేమ అలాగే జీవము అనేవి మరణం మీద అలాగే ద్వేషం మీద విజయాన్ని సాధించింది. Elijah ఏలియాను మనం చూసినట్లయితే Elijah retreated into the desert after Mount Carmel. కర్మేలు పర్వతం నుంచి ఆయన ఒక అరణ్యంలోకి పంపబడ్డాడు. And he went and he waited to hear from God. అక్కడ ఆయన దేవుని నుంచి వినడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. And as he sat in the cave, a great storm passed by. అక్కడ ఒక గుహ దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ముందు ఒక పెద్ద తుఫాను అలా వెళ్ళిపోయింది. And it was loud. చాలా బలంగా భీకరమైన శబ్దాలతో ఆ తుఫాను తనని పాస్ అయి వెళ్ళిపోయింది. But Elijah did not hear the voice of God in the storm. ఏలియా దేవుని స్వరం ఏమైనా వినపడుతుందేమో అని చూస్తున్నారు, కానీ ఆ పెద్ద శబ్దంలో దేవుని స్వరాన్ని ఆయన వినలేదు. And an earthquake happened. దాని తర్వాత ఒక భూకంపం సంభవించింది. It was loud. అది కూడా చాలా గట్టి శబ్దంతో వచ్చింది. And Elijah did not hear the voice of God. అప్పుడు కూడా ఏలియా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. But then కానీ he heard a still small whisper. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక మెల్లమైన స్వరాన్ని ఏలియా విన్నాడు. తర్వాత మెరుపు పుట్టెను, మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినబడి
and he covered his face with his mantle. ఏలియా దాని మీద తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి యెహోవాకు పిలిచాడు. And he stepped to the mouth of the cave to listen to God. ఆ యొక్క గుహ ద్వారానికి వెళ్ళి దేవుని స్వరాన్ని వినటానికి ఆయన సిద్ధపడ్డాడు. 1 Kings 19:12. Guys, we have to wait and listen to hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినటానికి మనం దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. Every day of our life. మన అనుదిన జీవితంలో When God whispers, దేవుడు ఏదైనా ఒక చిన్న విషయాన్ని మెల్లగా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు it's louder than all of this world put together. ఈ ప్రపంచం అంతా దాని యొక్క శబ్దాలన్నీ ముందు పెట్టినా కూడా దానికన్నా ఎక్కువగా దేవుని స్వరం మనకు వినపడుతూ ఉంటుంది. You hear him. దేవుని మీరు వింటూ ఉన్నప్పుడు. My dad's family's from the mountains in the United States. నా యొక్క తండ్రి కుటుంబము అమెరికా దేశంలో ఒక కొండల మీద నివసించేవారు. And all their lives they would go up on the mountains and they would go hunting. వాళ్ళ జీవితం అంతా కూడా ఆ యొక్క పర్వతాల మీదకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని వేటాడుతూ ఉండేవారు. And as a young man, I used to enjoy taking a gun and going out into the woods and go hunting. నేను కూడా యవనస్తుగా ఉన్నప్పుడు ఒక గన్ పట్టుకొని ఆ యొక్క కొండల మీదకి వెళ్తూ పర్వతాల మీదకి వెళ్తూ జంతువులు వేటాడటం నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. But what I really loved when I was out there was the quietness. నాకు ఎంతో ఇష్టమైన విషయం ఏంటంటే ఆ పర్వతాల మీద లేదా కొండల మీద అక్కడ ఎంతో పరిస్థితులన్నీ కూడా ఎంతో నెమ్మదిగా ఉంటాయి అన్నమాట. క్వైట్గా ఉంటుంది ఆ ప్లేస్. You see, when you're on a mountainside way back in the woods, you only hear what's around you. అక్కడ కొండ మీద కానీ ఒక ఎత్తైన ప్రదేశం మీద మనం ఉన్నప్పుడు మనకు వినిపించేదంతా ఏంటి అంటే మన చుట్టూ ఉన్నవి మాత్రమే. You do not hear cars. మనకేమి కార్ల శబ్దాలు వినపడవు. You do not hear tractors. ఇట్లాంటి ట్రాక్టర్ శబ్దాలు కూడా వినపడవు. You don't hear airplanes. అలాగే విమానాల శబ్దాలు కూడా మనకు వినపడవు. You just hear the wind rustling through the leaves. అక్కడ చెట్ల మీద నుంచి అలా వెళ్తూ ఉన్నటువంటి గాలి మాత్రమే మనకు వినిపిస్తూ ఉంటుంది. And then you start to listen what's around you. అక్కడ మన చుట్టూ ఏమి జరుగుతుందో అనేది మన చెవులకు వినిపిస్తూ ఉంటుంది. Did you know the animals around you by the sounds they make? అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏమైనా సౌండ్స్ చేస్తుంటే మీ దగ్గరకు వస్తుంటే ఆ శబ్దాలు మీరు వినగలుగుతారు. Squirrels in the trees make a unique sound. అక్కడ ఉడతలు ఉన్నట్లయితే ఆ ఉడతలు కూడా కొంచెం విచిత్రమైన శబ్దాలు చేస్తాయి కదా, అవి మనకు వినపడతాయి. They make a little barking noise. ఆ ఉడతలు అరవడం మీ అందరికి తెలుసు కదా. And I'm not going to try to make that sound for you because it sounds weird. ఆ సౌండ్ అనేది కొంచెం విచిత్రంగా ఉంటుంది. And then there's chipmunks running around. అట్లాగే చిన్న చిన్న ఉడతలు అట్లా విచిత్రమైన జంతువులన్నీ ఉంటాయి అక్కడ. And they make a unique sound. అవి కూడా ఒక ప్రత్యేకమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. And then you hear turkeys walking through the woods. It's a big పెద్ద పెద్ద కోళ్ళు, దిండి కోళ్ళు అంటాం కదా, అవి కూడా అలా అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. And the turkey will step on every single stick in the wood that goes through the woods. అక్కడ ఉన్న ఆ అడవుల్లో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక్కొక్క చెట్ల మీద వాటి మీద ఆ టర్కీ కోళ్ళు అడుగులు వేస్తా వెళ్తా ఉంటాయి. And they make a unique sound. అవి కూడా ఒక విచిత్రమైన శబ్దాలు చేస్తూ వెళ్తాయి. Then there's another bird. We call it a rock grouse. It's a small bird, but it's smaller than a chicken, but it's bigger than a sparrow. పిచ్చుక కన్నా చిన్నగా, అలాగే కోడి కన్నా కొంచెం చిన్నగా, పిచ్చుక కన్నా కొంచెం పెద్దగా ఉండే ఒక బర్డ్ అక్కడ ఉంటుంది. And this bird, when he's trying to attract a woman, ఆ బర్డ్స్ వాటి యొక్క ఆడపక్షులని ఆకర్షించాలనుకున్నప్పుడు he sits on top of a hollow log. చెట్ల మొద్దులు అక్కడ పడిపోయి ఉంటాయి కదా, వాటి మీద కూర్చొని And then he starts drumming on it with his wings. వాటి యొక్క రెక్కలతో ఆ చెట్ల మొద్దులని కొడుతూ ఒకలాంటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి.
అవి కూడా ఒక విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. So while I'm sitting on this mountainside in the quiet, నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ యొక్క ప్రశాంతమైన స్థలంలో I'm listening to everything that's around me. నా చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితిని, ఆ శబ్దాన్ని నేను వింటూ ఉంటాను. And some of those animals I hear, they're not even on the same mountainside as me. They are across the valley on the other mountainside. నేను కూర్చున్న కొండ మీద కాకుండా ఇంకా ప్రక్కన ఉన్నటువంటి వాటి మీద నుంచి కూడా జంతువులు చేసే శబ్దాలు నేను వింటూ ఉంటాను. But it's so quiet, I can hear them that far away. అక్కడ పరిస్థితి చాలా క్వైట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇతరమైన ప్రక్కనున్న మౌంటైన్స్ మీద జరిగే ఆ శబ్దాలు కూడా నేను ఇక్కడికి వినగలుగుతూ ఉంటాను. That was a very long description about what I could hear myself around me while I hunted. నేను వేటాడటానికి వెళ్ళినప్పుడు నేను వినే ఈ శబ్దాలన్నీ నేను మీకు చెప్తున్నాను. And I could identify all those animals by the sounds that they make. ఆ జంతువులు లేదా ఆ పక్షులు వాటి యొక్క శబ్దాలను విని అవి ఏంటో నేను చెప్పగలను. But how can we go through life and not know the voice of God? దేవుని యొక్క స్వరం మనకు తెలియకపోతే మన జీవితంలో ఎలా మనం ముందుకు వెళ్ళగలము? Shame on us. చాలా సిగ్గుపడవలసిన విషయం. Because if you do not know the sound of the voice of God, మీకు దేవుని యొక్క స్వరం ఏంటో తెలియకపోయినట్లయితే you are not listening. మీరు దేవుని స్వరాన్ని వినుటలేదు అని అర్థం. God is not quiet. దేవుడు మౌనంగా లేరు. I asked a pastor one time, how does God speak to you? ఒక పాస్టర్ గారిని నేను ఒకసారి ఇలా అడిగాను, దేవుడు మీతో ఎలా మాట్లాడతారు అని. And he became angry with me. ఆయనకి చాలా కోపం వచ్చేసింది నా మీద. And he sent me a very nasty email. అప్పుడు ఆయన చాలా కోపంగా ఒక ఈమెయిల్ రాశారు. And he said, God does not speak anymore. దేవుడు అసలు మాట్లాడారు కదా. Everything that God has to say and will say is written here. God does not speak anymore. దేవుడు ఏదైనా చెప్పాలి అనుకున్న ఆ విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా మాట్లాడరు మనతో అని చెప్పారు. And then he cut me off, so I couldn't respond to him. ఆయన అప్పటి నుంచి నాకు స్నేహాన్ని కట్ చేసేసి మరలా ఎప్పుడూ తిరిగి ప్రతిస్పందించలేదు. Wow. Okay. My wife is at home right now. నా భార్య ఇంట్లో ఉన్నది ఇప్పుడు. This October, we will have been married for 30 years. ఈ అక్టోబర్ వస్తే మేమిద్దరం వివాహం చేసుకుని 30 సంవత్సరాలు అవుతుంది. 30 years of marriage. 30 సంవత్సరాల వివాహ జీవితం. I love my wife more now than when we first got married. వివాహం అయినప్పుడు నా భార్య నేను ఎంత ప్రేమించానో దానికన్నా ఇప్పుడు నేను ఆమెను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాను. We have grown together over 30 years. 30 సంవత్సరాలుగా మేమిద్దరం కలిసి ఎదుగుతూ ఉన్నాము. And I like, even when I'm here, I like to call my wife every day just to hear her voice and talk to her a little bit. ఇక్కడున్నా సరే నేను ప్రతిరోజు నా భార్యకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతుంటాను, ఎందుకంటే ఆమె స్వరం వినటం నాకు ఇష్టం. Our very first date మా యొక్క మొదటి కలుసుకున్న సమయం was 30 years ago this month. ఈ నెల అనగా మే నెలలో 30 సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఒకరినొకరు కలుసుకున్నాం. And on my very first date with her, I was in love. మొదటిసారి నేను ఆమెను చూసినప్పుడు నాకు ఆమె అంటే చాలా ఇష్టం ఏర్పడింది. And I couldn't think of anybody else but her. ఆమెను తప్ప మరెవ్వరిని నేను ఆలోచించలేకపోయాను. When I laid down to sleep at night, I kept smelling her perfume in my nostrils. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆమె వేసుకున్న పర్ఫ్యూమ్ అనేది నాకు ఆ స్మెల్ ఇంకా వస్తూ ఉండేది. I had it bad. I was in love. నేను చాలా ప్రేమలో పడిపోయాను అప్పుడు. And so that weekend, I wrote her a letter and expressed my feelings to her.
అలాగే నేను ఆమెకు ఒక ఉత్తరం రాసి నా యొక్క భావాలన్నీ ఆమెతో పంచుకున్నాను. Filled out a whole page. ఒక పెద్ద పేపర్ నిండా రాసేసాను ఆమెకు. She still has that letter at home right now. ఇప్పటికి కూడా ఆమె దగ్గర ఆ ఉత్తరం అలా భద్రపరిచి ఉంది. She put it in a plastic sleeve to protect it. ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాన్ని భద్రంగా దాచారు. And it stays in her nightstand right next to her bed. ఆమె పడుకునే ఆ మంచం పక్కన ఉన్నటువంటి ఆ చిన్న టేబుల్ మీద దాన్ని పెట్టుకుంటారు. What if I told her we don't ever need to speak again? ఇది What if I told her that we don't need to talk no more the rest of our lives? ఒకవేళ నేను ఆమెతో ఇలా చెప్పాను అనుకోండి, ఇంక మనం ఎప్పుడు జీవితంలో మనం మాట్లాడుకోవద్దు అని చెప్తే, If you want to know how I feel about you, go read that letter I wrote you 30 years ago. ఒకవేళ నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానో అది వెళ్ళి నువ్వు ఆ పేపర్ మీద ఉంది కదా అది చదువుకో అని చెప్పినట్లయితే, Do you think my wife would be happy if I told her something like that? అలా చెప్తే ఆమె సంతోషంగా ఉంటారా? నేను నీతో మాట్లాడను, అక్కడ ఉన్న రాసి పెట్టినదే వెళ్ళి చదువుకో అని చెప్తే, Oh no. ఆమె She would probably beat me. వచ్చేసాం ఒకవేళ ఆమెను కొట్టవచ్చు కూడా. How can we say God has already written us everything He wants us to know about Him? మనం ఎలా చెప్పగలం దేవుడు మనతో మాట్లాడవలసిన విషయాలని రాసేసి ఒక పక్కన పెట్టారు అని? Do you know what we were created for? మనం ఎందుకొరకు సృజించబడ్డామో మీకు తెలుసా? Usually the first thing people will say, well, we were created to worship God. చాలా మంది ఇలా చెప్తారు, మనం దేవుణ్ణి ఆరాధించడం కోసమే మనం సృజించబడ్డాము అని. And that sounds like a good answer, doesn't it? అది చాలా మంచి విషయమే, అది చాలా చక్కని ఆన్సర్. But you see, God was already worshipped. మనం చూసినట్లయితే దేవుడు ఆల్రెడీ ఆయన్ని చాలా దేవదూతలు వాళ్ళందరూ ఆరాధిస్తూనే ఉన్నారు కదా. He did not need more worship. ఆయన ఇంకా ఎక్కువైన ఆరాధన అవసరం లేదు. What He created us for, దేవుడు మనల్ని ఎందుకొరకు సృజించారంటే that we could fellowship with Him, ఆయనతో మనం సహవాసం చేయాలని, that we could choose to seek Him out. దేవుణ్ణి మనం వెతకాలి అనేది ఆయన ఆశ. And every day He came into the garden there in the cool of the day. మనం ఆదికాండంలో చూసినట్లయితే ప్రతి సాయంత్రం చల్లపూట ఆయన వచ్చారు అనేది రాసి ఉంటుంది కదా. And He called out to Adam. ఆదాముని దేవుడు పిలుస్తారు కదా, ప్రతి సాయంత్రం వచ్చి ఆదాముతో మాట్లాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. And He is still calling us out to walk with Him. అలాగే ఆయన మనల్ని కూడా ఆయనతో నడవాలి అని ప్రతి దినము పిలుస్తూ ఉన్నారు. But are you listening? కానీ మీరు వింటున్నారా? Do you hear Him? దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారా? So I got here Saturday night. నేను ఇక్కడికి శనివారం రాత్రి వచ్చాను. I'm going to make everyone cringe just a little bit over here. So for the past 3 days, I've been sitting in my room there at the church. గత 3 రోజులుగా చర్చ్ దగ్గర నేను ఒక రూమ్ లో ఉంటున్నాను. And Daniel's been busy working, and I got to see Daniel last night, first time in 2 days. గత 2 దినాలుగా నేను డానియల్ అన్నని చూడలేదు. అన్న ఇక్కడ బిజీగా ఉన్నారు. Appalachia worries about me so much over there, all by myself. అక్కడ ఉన్నప్పుడు నా గురించి అక్కడ చాలా వరి అయ్యారు. They think I might be bored. నేనేమన్నా బోర్ కొట్టేసి నాకు ఏమి తొయ్యదేమోనని. They're concerned I might be lonely. నేను ఒంటరిగా ఫీల్ అవుతానేమోనని అక్కడ ఆలోచిస్తున్నారు. Prasanthi came yesterday, started waiting for me. ప్రశాంతి వచ్చింది నా కోసం నిన్న. And I told her, I said, Prasanthi, I am never alone. ప్రశాంతితో నేను ఇలా చెప్పాను, నేను ఎప్పుడూ ఒంటరిని కాదు అని. Never. ఎప్పుడూ కూడా. God is here. దేవుడు నాతో ఉన్నారు. God is always with me. దేవుడు ప్రతి సమయంలో కూడా నాతో ఉన్నారు. God is always calling. దేవుడు ప్రతిసారి నన్ను పిలుస్తున్నారు.
And so for the last 3 days, I've got to listen to God speak.